ఏంటిది? ఏం మ్యాజిక్ ఉంది? అదంతటదే వెనక్కి వెళ్ళిపోతుంది. హలో, నమస్తే, అందరు బాగున్నారా? రీసెంట్గా నాకు ఎక్కువ వచ్చే కామెంట్స్ ఏంటి అంటే హెయిర్ కేర్ రొటీన్ చెప్పండి అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ది నేను చెప్తాను. అదేంటి అంటే మీరు పొద్దున్న లేవగానే నట్స్ తీసుకోండి. ఎస్, నట్సే నాకు చాలా చాలా హెల్ప్ అయ్యాయి. నేను నైట్ సోక్ చేసుకున్న నట్స్ పొద్దున్నే తీసుకుంటాను. అవి మధ్యలో కొన్ని డేస్ స్కిప్ కూడా చేశాను. అప్పుడు రిజల్ట్స్ అండ్ ఇప్పుడు తీసుకుంటున్నప్పుడు రిజల్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే నేను మీకు డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను నట్స్ తీసుకోండి అని. ఈరోజు ఇంట్లో ఎవరు ఉండట్లేదు, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. మీ అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఇంట్లో ఎవరు లేరంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మనం ఈ పని చేసేటప్పుడు తొక్కడానికి డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరు కదా, అందుకనేమో. ఈ రోజు లిస్ట్ లో వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్ ఏంటి అంటే ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కార్పెట్ క్లీన్ చేయడము. చూడ్డానికి అసలు ఏముండదు, నీట్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ దాన్ని క్లీన్ చేస్తుంటే అర్థమవుతుంది దాని మీద ఎంత చెత్త పడింది అని. ఎస్పెషల్లీ అబ్బు దాన్ని చాలా చెత్త చేసేస్తాడు, మీరు నమ్మరు కానీ అభినే ఎక్కువ చేస్తాడు. డైనింగ్ టేబుల్ కార్పెటే కాకుండా సోఫాల కింద కూడా హిడెన్ డస్ట్ చాలా ఉంటుంది. అసలు నాకు ఇంట్లో ఎవరు లేరంటే ఒక్క నిమిషం కూడా కూర్చొని తెలుసా, తిరుగుతూనే ఉంటాను ఇల్లంతా. ఈరోజు టాస్క్లో బాత్రూమ్ క్లీనింగ్ కూడా ఉంది, ఎస్పెషల్లీ కిడ్స్ వాష్రూమ్. జనరల్ క్లీనింగ్ నార్మల్గా అయితే రెగ్యులర్గానే చేస్తూ ఉంటాను, బట్ ఇది డీప్ క్లీన్ చేయాలి అనుకున్నాను. ఇంక్లూడింగ్ మిర్రర్స్, సింక్ ఇవన్నీ కూడా కొంచెం డీప్గా క్లీన్ చేద్దామని చెప్పేసి. అయితే నేను దీనికి నార్మల్ స్ప్రే కంటే కూడా డిష్ వాషింగ్ స్ప్రే ఉంటుంది కదా, అది తెచ్చుకొని దాంతో క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే నార్మల్ అయిపోయింది కాబట్టి. ఫైనల్లీ బాత్రూమ్ అయితే ఇలా తలతలా మెరిచిపోయింది. అంత ఎక్కువ కాలేదండి, కొంచెం నార్మల్గానే. మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ ఒక ప్లేస్కి వెళ్ళాము. మాకు వింటర్ స్టార్ట్ అవబోతుంది కదా, ఇంకా మేమేం చూసినా కూడా ఈ 2-3 వీక్స్లోనే చూడాలి. నెక్స్ట్ వీక్ ఆల్రెడీ మాకు చలి స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో ఎలా ఉందో తెలియదు, కానీ అమ్మ అయితే బాగా ఉడకబెడుతుంది అని చెప్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లైట్ స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ వేసుకోకుండా బయటకు వెళ్ళలేని పరిస్థితి స్టార్ట్ అయింది. అందుకే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ సమ్మర్ మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎవ్రీ వీకెండ్ ఇక్కడ ఒక చోటుకి అలా ప్లాన్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ అయితే మేము మ్యాగ్నెటిక్ హిల్స్ అని ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, అదేంటి అనేది మీ అందరూ డెఫినెట్లీ చూడాల్సిందే. ఇక్కడికి వెళ్తే ఈ పెద్ద పెద్ద లెటర్స్తో ఇలా రాసి పెట్టుంటే అక్కడికి వెళ్ళి మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ నౌ హియర్ కమ్స్ ద మ్యాజిక్. ఈ మ్యాగ్నెటిక్ హిల్ అనే పేరుకి ఇది జస్టిఫై చేస్తుంది ఈ మ్యాజిక్ ఏంటో. మేము ముందుకెళ్ళి ఆపుతాము కార్ని, అక్కడి నుంచి కార్ అదంతటదే వెనక్కి వస్తుంది. ఎందుకు ఏంటి అనేది మీకు తెలుస్తుంది, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. వెనక్కి వెళ్ళిపోతుందా? అదేంటి? అవును, ఏంటిది? ఏం మ్యాజిక్ ఉంది? వెళ్ళిపోతుంది చూడు, నా కాళ్ళు లేవు, కార్ న్యూట్రల్ లో ఉంది. అదంతటదే వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా వెనక్కి వస్తారు చూడండి, అంతకదే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళకూడదా? మనం వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళాలంటే అట్లా పోవాలి, రైట్ లైన్ లో. అన్న వస్తున్నారే, అంతకదే వచ్చేస్తుంది ఫాస్ట్ గా. అన్న 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 అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. జనరల్గా కార్ని న్యూట్రల్ మోడ్లో పెట్టాము అంటే అదంతటా అదే ముందుకు వెళ్తూ ఉంటుంది న్యాచురల్గా అయితే. కానీ ఈ మ్యాగ్నెటిక్ హిల్స్లో ఏంటంటే కార్ వెనక్కి వెళ్తూ, దానికి రీజన్ ఏంటి అని బుద్ధి తక్కువై పండుని అడిగాను. పండు దాన్ని గూగుల్లో చేసి చాటడంతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, కానీ ముక్క కూడా అర్థం కాలేదు నాకు. ఏంటి పండు, దాని రీజన్ ఏంటి పండు? అదే కదా, అదంతటా అదే వెళ్ళిపోతుంది. మ్యాజిక్. ఇవేంటి పండు? మ్యాగ్నెటిక్ హిల్సా? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. Position create a false perception of gravity. చాలా ఎత్తున పండుగాడు వేస్ట్. ఓకే, బేసిక్లీ ఏంటంటే ఇవి చూడడానికి అప్ హిల్ ఉంటాయి కానీ డౌన్ హిల్, అందుకే కార్ కిందికి పోతుంది. ఇట్స్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్. చెట్లు ఇవన్నీ అట్లా అరేంజ్ చేసి ఉంటారు కదా, ఇదంతా సెటప్. వావ్, అదే ఇల్యూషన్ రాసారు బేసిక్ ఏదో ఇది. సో దట్ uphill looking thing is actually downhill. అవునా? ఇదంతా డౌన్ హిల్. అంత
అందుకే కార్ వెనక్కి పోతుంది. ఆహా ఏం చేస్తున్నావు? ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ తీసుకెళ్ళి అటు వెళ్దాం. అదేం మ్యాజిక్ అర్థం కావడం లేదు మాకు. అదే ఇల్యూజన్ బేసిక్. ఇల్యూజన్ అంటే అంత కథ తీసుకొచ్చేస్తున్నాయి. డోంట్ నో హౌ అనేది. న్యూట్రల్ లో పెట్టేస్తా కార్ని, మనమేం డ్రైవ్ చేయాల్సిన పని లేదు. చూసావు ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది వెనక్కి. సోమస్ ఎంత ఫాస్ట్ వచ్చాడు చూడదు. తనే వచ్చింది బండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. అందరికీ చాలా విచిత్రంగా అనిపించి దీని చుట్టే 4 to 5 రౌండ్స్ వేసాము. జస్ట్ ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది అంతే ఆ ప్లేస్. భలే విచిత్రంగా అనిపించింది. ఇంకా తర్వాత అక్కడ నుంచి కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని నెక్స్ట్ స్టాప్ వేరే ఉంది. బీవర్ టేల్స్ లో డెజర్ట్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయంట. మేమైతే ఇది ఆర్డర్ చేసుకున్నాం, హేజల్ నట్ది. మీరేం కోకో వెనిలా, మీరు కూడా హేజల్ నట్. వావ్, ఇట్ లుక్స్ యమ్మీ. సో వి ఆర్ ఆల్ రెడీ టు ఈట్. కార్లో టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. అవును, ఇక్కడ స్కూల్లో పిల్లలు వేరేది చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆ మ్యాగ్నెటిక్ హిల్స్ ఉన్న ప్లేస్లోనే అన్నట్టు ఇది ఎక్కడో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి మాంక్టన్, న్యూ బ్రన్స్విక్ ప్రావిన్స్లో ఉంటుంది. దానికి ఎదురుగానే మనకి గో కార్టింగ్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఇవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే గో కార్టింగ్ ఎంత ఇష్టం అంటే నేను నయాగరాలో ఉన్నప్పుడు 2 times చేశాను అక్కడ. అది బాగా నచ్చి ఇక్కడ కూడా చేశాను. అది బాగుందా ఇది బాగుందా అంటే ఇది ఇంకా బాగుంది, ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఆల్సో ఎక్కువ టైం ఇస్తున్నారు దాంతో కంపేర్ చేస్తే. సో హ్యాపీగా అలా రైడ్ చేసుకోవచ్చు, అన్నీ మర్చిపోయి. మనకి డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా మంచిగా మౌంటైన్లోనే హోప్వెల్ రాక్స్ ప్రొవిన్షియల్ పార్క్ అని ఉంటుంది. ఈ ఊర్లో చూడడానికి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. జనరల్గా ఈ పార్క్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే 2 టైమింగ్స్లో 3 hours గ్యాప్లో రావాలి, ఎందుకంటే ఈ ప్లేస్లో కూడా ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ నడుస్తున్నానో తెలుసా? ఆన్ ద ఓషన్ ఫ్లోర్. ఎస్, సముద్రం ఫ్లోర్ మీదనే నడుస్తున్నాను, కానీ ఇక్కడ వాటర్ లేవు. అలా అని వాటర్ ఎప్పుడు ఉండవా అంటే ఎందుకు ఉండవు? అది ఎప్పుడు అంటే హై టైడ్ టైంలో. ఈ హై టైడ్ ఏంటి, లో టైడ్ ఏంటి అనుకుంటున్నారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హై టైడ్ టైంలో ఏంటంటే వాటర్ అంతా చాలా పైకి వచ్చేస్తాయి, అండ్ అదే లో టైడ్ టైంలో అయితే లోపలికి వెళ్ళిపోతాయి. ప్రజెంట్ మేమున్నది లో టైడ్ టైమ్. అంటే మీరు హై టైడ్ టైంలో వచ్చారనుకోండి, ఇప్పుడు మేము నడుస్తున్న ప్లేస్ అంతా కూడా వాటర్ ఉంటాయి. అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ రాక్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినవి, ఎవరు సెట్ చేయలేదు. హై టైడ్ టైంలో వచ్చినప్పుడు ఓవర్ 50+ feet వాటరే మనకు పైకి వస్తాయంట. అదే లో టైడ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే బేసికల్లీ ఇలా ఆఫ్టర్నూన్ వచ్చే టైంకి అంతా లోపలికి వెళ్ళిపోయి ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు అంటే మనం హై టైడ్ టైంలో వచ్చి కూడా చూడొచ్చు. కానీ ఆ టైంకి అలౌ చేయట్లేదు, ఆ టైం అయిపోవడం ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ పిల్లలు నాకు ఒకటి చూపిస్తున్నారు అనమాట. స్నేల్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ హై టైడ్, లో టైడ్ ఇవన్నీ ఈ సైంటిఫిక్ టర్మ్స్ అన్నీ కూడా వాళ్ళకి అర్థం కాదు కదా. కానీ ఈ స్నేల్స్ గురించి, ఇవి ఆల్గేని క్లీన్ చేస్తాయి అంట సముద్రంలో, ఇవన్నీ వాళ్ళే నాకు చెప్తున్నారు. వాట్ ఈస్ దట్? ఓషన్లో ఉన్న ఆల్గేని అవి క్లీన్ చేస్తాయంట. ఆల్జీ, ఓకే, నేను ఆల్గే అంట. సో అవి వీళ్ళు ఫౌండ్ అవుట్ చేశారనమాట. ఎక్కడున్నాయి? పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ కూడా అలానే ఉంటుంది. చాలామంది ఉన్నారు, అసలు చాలామంది. ఈ వాటర్ అంతా ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోతాయంట. ఐ ఫౌండ్ వన్ మోర్. యూ వాంట్ టు సీ? సీ హియర్, హియర్. Isn't it? We got 5 now. I found 3. Yay, we got 5. ఇక్కడ చాలా ఉన్నారా? Abby, we can put them all in ours. Okay? I'm so scared. అలా ఏవేవో కనపడుతున్నారు. ఓనా యూ ఫౌండ్ వాట్? ఏముంది? వీళ్ళు ఏదో కనిపెట్టారు, ఏంటో. లెట్ ఇట్ గో, గో, లెట్ ఇట్ గో. ఇక్కడ ఎందుకు రాక్స్ పెట్టారు? వీళ్ళే పెట్టారు యాక్చువల్లీ. ఎందుకు పెట్టారో తెలియదు నాకు. ఎందుకంటే అవి ఎస్కేప్ అవ్వకూడదు. Let's get the other ones. Come on. Go say bye to them. Go say bye to them. బాయా? Get 2 more. Pada. Yeah, it's fine. We already have 3. Yeah, we should get them later.
అలా ఆ ప్లేస్లో కాసేపు తిరిగి మేమేంటంటే పొద్దున వెళ్తే ఎప్పుడో రాత్రికి వస్తాం కదా, పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేసి లంచ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. చిత్రాన్నం, పెరుగన్నం, ఉప్మా ఇలా తీసుకొని వెళ్ళాము. సో అవి మేము అక్కడే ఇంకా ఆ తర్వాత తినేసి ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అనేది ప్లాను. బట్ అది మాత్రం అంత సక్సెస్ అవ్వలేదు. అదేంటంటే ఎయిర్ బెలూన్స్ లాంచ్ చేస్తారనమాట, ఇలా పారాచూట్ లాగా. అది చూద్దామని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆ రోజు వెదర్ కండిషన్స్ బాగాలేక అక్కడ అది చేయలేదు. ఇంకా తిరణాలలాగా జరుగుతూ ఉంటే అక్కడ ఈ ఫ్రీ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, ఇలా క్యూలో నిలబడి తెచ్చుకోవాలి. ఫ్రీ ఐస్ క్రీమ్ అనో ఏమో నాకు తెలియదు, కానీ ఐస్ క్రీమ్ మాత్రం ఎంత టేస్టీగా ఉందో. పొద్దున 7:30కి స్టార్ట్ అయితే నైట్ 11:30కి ఇంటికి వచ్చేసాము. అది కూడా మాడిపోయిన మసాలా దోశ ఫేస్ వేసుకొని ఫుల్గా ట్యాన్ అయిపోయాము. ఇది ఫైనల్గా ఇలా కనిపిస్తుంది ఈ ఓషన్ వచ్చి. అండ్ బై ద వే, నేను మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఇండియా నుంచి తెలిసిన ఫ్రెండ్ వస్తుంటే నేను పండు కోసం బర్త్డే గిఫ్ట్ తెప్పించాను. మేము ఈసారి పండు బర్త్డేకి అసలు ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదు. పండు కూడా అడగలేదు, ఎందుకంటే అలా చాలా సింపుల్గా అయిపోయింది. ఇంత సింపుల్గా అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. బట్ మాకెందుకో మనసులో అంత నచ్చలేదు. అందుకే నేనేమనుకున్నానంటే సరే ఈ బర్త్డే అనే ఏముంది, ఎప్పుడైనా కానీ ఒక గిఫ్ట్ లాగా ఏదైనా తెప్పిద్దాము అని చెప్పేసి. సో ఇండియా నుంచి వస్తూ ఉంటే నేను ఈ డైమండ్ బ్రేస్లెట్ తెప్పించాను పండు కోసము. గోల్డ్ బ్రేస్లెట్ విత్ డైమండ్ స్టోన్స్ వస్తుంది. ఏవైనా డ్రెస్సెస్ మీదకి ఆర్ ఏమైనా చిన్న పార్టీస్లోకి అలా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించాను. తనకి నార్మల్ బ్రేస్లెట్ అయితే ఉంది, కానీ ఇలాంటిది లేదు. ఇలాంటివి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద కూడా మంచిగా సూట్ అవుతుంది అనిపించి ఇది తెప్పించాను. ఈవెన్ పండుగ కూడా ఇది చాలా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్, పండుగ కూడా తెలీదు. అంటే నేను వీడియో రికార్డ్ చేసే టైంకి తనకు తెలుసులేండి, తను ఆల్రెడీ చూసేసింది. జస్ట్ తను వేసుకుంటే ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి నేను వేసి చూపిస్తున్నాను అంతే. బట్ తనకు మాత్రం ఇది చాలా చాలా నచ్చింది. తనకే కాదు, నాకు కూడా ఎంత బాగా నచ్చిందో. పండు చేతికి వేసుకుంటే చాలా బాగా కనిపించింది. అండ్ నాకు మా ఆయనకి కూడా ఉన్న చిన్న కోరిక తీరిపోయింది. లేకపోతే ఒక చిన్న ఫీలింగ్ ఉండే, ఏంటి అసలు ఏమీ స్పెషల్గా చేయలేదు, 0%, జస్ట్ కేక్ తెచ్చాము, కట్ చేయించాము పండు బర్త్డే రోజు. ఇంకా అంతకంటే స్పెషల్గా ఏం చేయలేదు. అండ్ మేము ఎంత లక్కీ అంటే పండు కూడా ఒక్క మాట అడగలేదు, ఇట్స్ ఓకే అనింది. ఏం తీసుకురాలేదు కదా మేము అంటే, సింపుల్గా ఇట్స్ ఓకే అనింది అంతే. ఇంత అండర్స్టాండింగ్ డాక్టర్ ఉన్నప్పుడు తనకి ఏం గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. కొంచెం లేట్ అయినా మంచిదే ఇద్దాం అనుకున్నాము. అందుకే మాకు ఇలా ఫ్రెండ్ వస్తున్నారని తెలిసి ఇంకా ఆ టైంకి ఇది మాకు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేద్దాం అనుకొని ఇది తెప్పించాము. మీకు ఎలా అనిపించింది? ఇది బాగుందా? ఇంకా 4 to 5 డిజైన్స్ పైనే చూసాం, కానీ అవంతా నచ్చలేదు. అన్నిటికంటే ఇదే బాగా కనిపించింది మాకు. అంటే సింపుల్కి సింపుల్ ఉండాలి, తను ఎవ్రీడే వేర్ లాగా కూడా ఉండకూడదు. అలాగని ఏవైనా యూనిక్ అవుట్ఫిట్స్, ఇండియన్ అవుట్ఫిట్స్ ఆర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకున్నా సెట్ అవ్వాలి, మోడర్న్ అవుట్ఫిట్స్ వేసుకున్నా సెట్ అవ్వాలి అనేటట్టు ఆలోచించి ఇది తీసుకున్నాము. అండ్ పెట్టుకోవడం కూడా చాలా చాలా ఈజీనే. అభికి చెప్తున్నాను, నువ్వు ట్రై చేస్తావా, పెట్టుకుంటావా అంటే వాడు పెట్టుకోవట్లేదు. ఇది ఎవరైనా చిన్నపిల్లలకు కానీ ఈవెన్ నా హ్యాండ్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది. బాగుంది. ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అండ్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా. అన్ని జ్యువెలరీ స్టోర్స్లో కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్ని పెడుతున్నారు. అందులో నచ్చి ఒకటి పిక్ చేసి తీసుకోవడం అనేది చాలా టఫ్ అవుతుంది. బట్ ఐ థింక్ మేము మంచి డిజైనే తీసుకున్నాము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే please do consider subscribing. Thank you so much for watching. Have a good day. Bye bye. 3 months. పండుగ బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది.